హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో ఇటీవల నారా లోకేష్ ఎన్టీఆర్ ప్లకార్డు పట్టుకొని టీడీపీ శ్రేణులు ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళందరిలో ఆనందోత్సాహాన్ని నింపారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన చర్చ ఏంటంటే నారా లోకేష్ ఏపీ అధ్యక్షుడిగా ఇటు తెలంగాణకి ఎన్టీఆర్ని ఇంకా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్లు కానీ అక్కడ వైసీపీ ఇంకేమైనా పార్టీలు వస్తే ఇంకా పార్టీలు కానీ సో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన చర్చ. సో దీని నుంచి మాట్లాడుకుందాం. మనతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్తే అండి. ఎలా ఉన్నారన్న? ఫైన్. యా, అంటే ఇప్పుడు నిజంగా నారా లోకేష్ వాళ్ళని టీడీపీ వాళ్ళు ఆనందోత్సాహాలు నింపడానికి ఆయన ప్లకార్డు పట్టుకున్నారా, లేదంటే నిజంగానే దీని వెనకాల స్ట్రాటజీ ఉందంటారు? జనాలందరిలో పట్టుకోవాలి కదా. అక్కడ ఎన్టీఆర్ ప్లకార్డ్ని విసిరేసాడు అనుకోండి, మళ్ళీ అదో రచ్చ కదా, అందుకని పట్టుకుంటాడు తప్పక. సపోజ్ కొన్ని విషయాల్లో మీకు ఎట్లా ఉండదంటే ఇష్టం లేకపోయినా అక్కడ పబ్లిక్లో కొన్ని విషయాలు చేయాల్సి వస్తుంది. అవును. సేమ్ అంటే ఇప్పుడు నారా లోకేష్ కూడా ఎవరో తీసుకొని వచ్చి ప్లకార్డ్ ఇచ్చారు, దండేయడానికి వచ్చినప్పుడు అది పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఇక తప్పలా, లేదు తీసేయండి ఫోటో అన్నాడు అనుకోండి, మళ్ళీ అదొక చర్చ కదా, అదొక కాంట్రవర్సీ. ఎందుకు వచ్చిన గొడవ అని పట్టుకొని ఉంటాడు. అంతకుమించి వేరే ఉంటుంది. నేను అనుకోవడం అయితే అదే. అంతకుమించి ప్రత్యేకంగా ఆయన మీద అభిమానం ఉండుంటే నిజంగా మరి ఏమన్నా వీళ్ళ ప్రమాణ స్వీకారానికి ఏమైనా పిలిచారా? లేదు. వీళ్ళ ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం జరిగింది ముఖ్యమంత్రిగా. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏమైనా పిలిచారా? వాళ్ళకి సంబంధించినటువంటి అనేక ఫంక్షన్లు జరుగుతాయి, ఏమైనా పిలుస్తున్నారా? సో వాళ్ళ కుటుంబాలకి దూరంగానే అతను ఉన్నాడు అనేది వాస్తవం. అతను అవసరం లేదని చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమో వీ డోంట్ నీడ్ పెద్ద ఎన్టీఆర్ అన్నాడు, లోకేష్ వీ డోంట్ నీడ్ చిన్న ఎన్టీఆర్ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్లకార్డు పట్టుకున్నాము, దాన్ని ఇంకోటి చేసాం. ఆయన ఇళ్లలో తిక్కలాళ్ళు ఎవరనంటే తెలుగుదేశం వాళ్ళే ఉంటారేమో నాకు తెలుసు. అదేందా మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఏది తెలంగాణకి ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు, తెలంగాణకి అధ్యక్షుడిగా ఎన్టీఆర్ వస్తే అక్కడ లోకేష్ వస్తే ఇద్దరు కలిసి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటది. తెలంగాణకి ఎన్టీఆర్ పెట్టమండి, ఆంధ్రాకి లోకేష్ ని, కర్ణాటక బాలకృష్ణ, ఇంకా జయకృష్ణాలు ఎవరు ఉన్నారు కదా ఆంధ్ర వచ్చే తమిళనాడుకి, పక్కన ఒరిస్సాకి ఇంకెవరన్నా ఆయన ఎవరైనా ఉంటే నాకు పేర్లు లేదు ఆ కుటుంబంలో ఇంకెవరు ఉన్నారో పెట్టేది అయిపోయిందిగా. ఎవరు వద్దన్నారు? మేమన్నా వద్దంటున్నాం, ఎవరిని ఆపుతారా? లేదా ప్రజలు ఏమైనా అడ్డం పడి ఆపుతారా? అసలు మీరు పెట్టడానికి లేదండి అని. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ కదా, ఎవరిని ఆడబెట్టుకుంటారని. అంతకుముందు ఒక కామెడీ మాట్లాడారు. 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకటి మాట్లాడింది, అమెరికాలో కూడా అధికారంలోకి వచ్చేస్తామని మాకు అనిపిస్తా ఉంది, ఈ ఉత్సాహం ఈ ఉరకలెత్తుతుందో చూస్తుంటాను లోకేష్ అన్నాడు, గుర్తుందో లేదు. అట్లానే అమెరికానో అండమానో లేదంటే ఇంకెక్కడో రాష్ట్రానికి ఒక కృష్ణ జయకృష్ణ ఇంకెవరున్నారు మరి తెలియదు నాకు ఆ కుటుంబంలో. అట్లానే ఇంకా ఎవరిని ఉంటే సినిమా వాళ్ళని మంచి ఈయన కూడా ఉన్నాడు, నారా రోహిత్ ఒరిస్సాకి, లేకపోతే మహారాష్ట్రకు, బాలకృష్ణ కర్ణాటకకి. బాగుంటుంది, బ్రహ్మాండంగా ఏముంది. ఇంకా బాలకృష్ణ అన్ని భాషలు వచ్చు. సో మీకు వచ్చు కాబట్టి ఎవరిని పెట్టినా బాగానే ఉంటుంది. లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి మైండ్ ఏమైనా ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే వస్తే తుడిసి పెట్టుకుపోతాం. యాడ్ నుంచి పోటీ చేయండి. ఇప్పుడు తెలంగాణలో రేపైనా బై ఎలక్షన్ వస్తే పోటీ చేయమనండి. ఎందుకు ఊరక కహానీలు కబుర్లు? ఏదో ఒక స్టేట్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అది మోడీ దయో ఈవీఎం దయో ఏ దయతోనో వచ్చారు కదా, దాన్ని చూసుకొని బాగా ఆ వాపును చూసి బలుపు అనుకుంటే ఎట్లా? దాన్ని ఇప్పటిదాకా లేనిది, ఇన్నాళ్ళు లేనిది అసలు ఆయన పట్టించుకుంది. ఇప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా ఆయన ఫోటో పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న? అంటే ఇప్పుడు ఎంత ఇదైనా సరే వాళ్ళందరూ చూస్తున్నారైనా సరే వాళ్ళని కంట్రోల్ చేసే ఇది ఉంటది, లేకపోతే ఉంటది కాదు. ఇప్పుడు పబ్లిక్ లో వచ్చినప్పుడు ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉండదు, కానీ దండేస్తాడా లేదా? ఎన్టీ రామారావు గారు అవసరం లేదని చెప్పాడా లేదా ఒక టైంలో? వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అన్నాడు. ఈనాడు దినపత్రికలో కార్టూన్ లేపించాడు, రామారావు గారిని బట్టలు లేకుండా చూపించారు. ఆయన అయితే బట్టలు లేకుండా తాటి చెట్లు ఎక్కుతున్నట్టుగా కూడా ఫోటోలు వేశారు. ఆయన అమ్మాయిల్ని అంటే అమ్మాయిలను వశపరచుకోవడానికి ఏ ఇంజక్షన్లు చేసుకుంటున్నాడని రాశారు. గండిపేట ఫామ్ హౌస్ లో అమ్మాయిలతో కులుగుతున్నాడని రాశారు. ఫారెన్ మద్యం సేవించి డాన్స్లు వేస్తున్నాడని రాశారు. ఇవన్నీ ఈనాడులో రాపించింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారికి దండేస్తా ఉంటాడు లేదా ఏ మీటింగ్ లో అయినా? మరి అదే స్ట్రాటజీ అంటే రాజకీయ స్ట్రాటజీ. ఇప్పుడు కూడా లోకేష్ కి ఇష్టం లేదు, జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీ అనేది లోకేష్ హ్యాండ్ ఓవర్ లోంచి జూనియర్ ఎన్టీఆర్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్తుంది. ఇది స్పష్టం కదా. ఎందుకంటే లోకేష్ ఇమేజ్ కి మన జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారిని చూసినట్టుగా ఉంటది అనేటటువంటి ఆలోచన ఉంటది. సో ఆయనకి సినిమా పరంగా ఉన్నటువంటి చరిష్మా. కానీ లోకేష్కి ఏముంది? చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాకపోతే
ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు వస్తుంది. సో ఆయన ఎక్కువ రోజులు బతుకున్నాను అందరం కోరుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు ఆయనకు 100 ఏళ్ళు బతకాలని కోరుకోవాలి ఖచ్చితంగా. కానీ పార్టీని నడిపేటటువంటి సత్తా లేదు కదా. నేను అంటలేదు, వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు ఉన్నాడు కదా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, ఆయన రాత్రినాడుగా కొత్త పలుకులో చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది, వచ్చే ఎలక్షన్ నాటికి తెలుగుదేశం పరిస్థితి ఏంటి, ఈ తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది, అందుకని లోకేష్ని ఇప్పటి నుంచే నాయకుడిగా ఎంచుకోవాలి, అవసరమైతే ఇప్పుడే ముఖ్యమంత్రి చేయాలి అని ఆయన అంటున్నాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయింది, ఏదో ముఖ్యమంత్రిగా వరకు అట్టున్నాడు తప్ప తెలుగుదేశం పార్టీ నడిపే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఇక లేదు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కానీ ఎవరో కూడా వాళ్ళ మాట వినేటటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకు మొన్న పవన్ కళ్యాణ్ స్వయంగా 40 ఏళ్ల పార్టీని నేనే నిలబెట్టా అన్నాడు. మరి ఒక్కళ్ళన్నా చంద్రబాబు నుంచి కానీ చంద్రబాబు కొడుకు నుంచి కానీ 20 మంది మంత్రుల నుంచి కానీ అట్లానే ఎమ్మెల్యేలు 130 మంది అంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాళ్ళ నుంచి కానీ ఒక్కళ్ళ నుంచి ఖండన వచ్చిందా? అదేందిరా మా పార్టీ ఏంది, సో నువ్వే ఓడవే మమ్మల్ని అంటానికి, ఎందుకంటే మా పార్టీ రామారావు గారు పెట్టి 7 నెలలు అధికారంలోకి వచ్చిన పార్టీ, 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన పార్టీ, నువ్వు నిన్నగాక మొన్న వచ్చి ఎమ్మెల్యే అయ్యి మాదయ్య వల్ల నువ్వు మమ్మల్ని నిలబెట్టావంటావేంది అని ఎవడన్నా క్వశ్చన్ చేశాడా? సోషల్ మీడియాలో పాపం పిచ్చి అభిమానులు ఉంటారు, వాళ్ళు ఏదో పిస్తనంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ తిడతారు, ఆలాళ్ళు వీళ్ళని తిడతారు, ఇది రెగ్యులర్ గా నడిసిద్ది. ఎందుకంటే అసలు విషయాలని పక్కన పడేసి ఇటుకి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. కానీ అసలు వాళ్ళు ఎవరన్నా మాట్లాడారు, ఒకళ్ళు మాట్లాడలేదు కదా. అంటే మన దానికి అర్థమైంది, లింగులు ఇటుకమని ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన క్యాండిడేట్, మీరు లేకపోతే ఆయనకు ఉంది 6%, మీకు వచ్చింది 40%, 45% అంత వచ్చింది. మీరు 4వ ముఖ్యమంత్రి, మీ పార్టీ 4 సార్లు ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది, మీరు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన పార్టీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఈ నిన్నగాక మొన్న వచ్చి నేను మిమ్మల్ని లేపే పైకి, నేను లేకపోతే మీరు కింద పడుకునే వాళ్ళే అంటే 40 ఏళ్ళ పార్టీ నేనే లేపా అంటే ఒక్కడన్నా మాట్లాడగలిగాడా? ఎవరు మాట్లాడరు. మరి అట్లాంటప్పుడు లోకేష్ కానీ ఇలా నాయకత్వాన్ని ఎవరు నమ్ముతాడు? అందుకని జూనియర్ తెలుగుదేశం పార్టీ అనేది రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు అనేది చాలా మంది తెలుగుదేశం వాళ్ళలో ఉంది. అందుకనే ఉన్నా మీరు అన్నట్టుగా ఇంకో రకం కూడా లేదు నువ్వు తెలంగాణకుండు, ఆంధ్రాకి లొకేషన్ పెడతామని చెప్పి ఇంకెవరైనా మధ్యవర్తులు ఏమైనా మాట్లాడుతున్నారా? ఒకవేళ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పుకునే వర్షన్లకు వెళ్తే ఒకవేళ మాట్లాడినా ఆయన వస్తాడా లేదా, ఒకవేళ వస్తే ఏమన్నా అయ్యిద్దా? కాదండి, ఏమన్నప్పుడు సినిమా హీరో రాజకీయాల్లోకి వస్తే ఏమైనా అయిపోయిద్దా? చిరంజీవి వచ్చాడు ఏమైనా అయిందా? ఒక్క సినిమా హీరో తెలుగు రాష్ట్రంలో ఒక్క రామారావు గారు తప్ప సినిమా హీరో ఎవ్వరు ముఖ్యమంత్రి కాలేదు కదా. తర్వాత పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు? సినిమా హీరో ఫస్ట్ పార్టీ పెట్టింది రామారావు గారు, ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత పార్టీ పెట్టింది చిరంజీవి, ఏమయ్యాడు? కాంగ్రెస్ లోకి వెళ్ళి విలీనం చేసి పంచలు ఓడదీశారంట అని ఆ పంచల దగ్గరికి వెళ్ళి కేంద్ర మంత్రి అయ్యాడు. తర్వాత పార్టీ పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు. 10 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు, చంద్రబాబు నాయుడు వేసిన పదవి. సో అంటే ఒక మంత్రి, అది కూడా 3 పార్టీలు కలిపి వెళ్తే తప్ప సింగిల్ గా ఎమ్మెల్యే దిక్కు లేదు. ఇంకేముంటది? సో నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లా, రాజకీయాలు వేరు సినిమాలు వేరు. ఖచ్చితంగా సినిమా పరంగా అందరిని అభిమానిస్తాం. జూనియర్ ఎన్టీఆర్ ఏంటి, చిరంజీవి సినిమాలు చూస్తాం, పవన్ కళ్యాణ్ సినిమా తప్పేమో. సినిమాలు అంటే ఆయన ఒక్కడే కాదు కదా నటించేది, మిగిలిన నటీనటులు ఉంటారు, డైరెక్షన్ ఉంటుంది, పాటలు ఉంటుంది, అన్ని చూస్తాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు చెప్పే ప్రొజెక్షన్లో అయితే ఆ రోజు యాక్సిడెంటల్ గా పట్టుకోవాల్సి వచ్చింది అనేది నా అభిప్రాయం. అంతమించి వేరే ఉండదు. లేకపోతే ఎందుకు మామూలుగా అయితే పట్టుకోడు కదా, ఛాన్స్ లేదు. మామూలుగా అయితే నేను చిన్న ఒకే మాట అని చెప్తా, ఈ రాజకీయాలు మనం పక్కన పెట్టేద్దాం. నందమూరి నారా మ్యూజికల్ నైట్ జరిగింది కదా ఎక్కడ? విజయవాడలో. అది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది కదా. ఎన్టీఆర్ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ కూడా తాతే కదా. అది కుటుంబ ఫంక్షనే కదా. ట్రస్ట్ కి సంబంధించి అది పొలిటికల్ కాదు. సరే, నువ్వు తెలుగుదేశంలో పిలిచారు జూనియర్ ఎన్టీఆర్ని, ఎందుకు పిలవలే? అది నందమూరి నారా ఇద్దరు కంబైన్డ్ కుటుంబాల మ్యూజికల్ నైట్ కదా. నందమూరి కుటుంబంలో అందరూ వచ్చారా? బాలకృష్ణ, మరి భువనేశ్వర్ గారు, మిగిలిన వాళ్ళందరూ వచ్చారు కదా. మరి ఆ కుటుంబ సభ్యులే కదా వీళ్ళు కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు కదా. మరి ఆయన ఎందుకు పిలవాల? సో వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని పిలవరు. ఒకవేళ ఆయన పిలిచినా కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు వాడుకొని వదిలేస్తారని తెలుసు. సో వీళ్ళు అనేక రకాలుగా అవమానాలకు గురి చేశారని తెలుసు. అతను రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు అని తెలుసు. సో వీళ్ళు ఎన్ని రకాలుగా
ఎన్ని రకాల ప్రచారం చేసుకున్నా ఒరిగేది ఏమీ లేదని కూడా వాళ్ళకి తెలుసు. బట్ డైవర్ట్ చేయడానికి ఏదో వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. వాడి గురించి మనం పట్టించుకోవడం టైం వేస్ట్ అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. ఇది కర్మూరి వెంకటరెడ్డి గారి అనాలిసిస్. చూస్తున్నానండి మహానగర్.